తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ ఈ కార్ రేసులో 54.88 కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం చేశారని చెప్పేసి ఏసీబీ విచారణ చేశారు. ఏసీబీ విచారణ తర్వాత ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నటువంటి వారిని విచారించాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి ఉండడంతో గవర్నర్ అనుమతి కోరారు. గవర్నర్ అనుమతి 79 రోజుల తర్వాత గవర్నర్ ఫైల్ పై సంతకం చేసి అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం అదే విషయంపై మాట్లాడడానికి చాలా మంది అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులైతే బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, మాజీ మంత్రి పైన ఆరోపణలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నాయకుడు గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడదాం అసలు ఇది ఈ కార్ రేసును ఎట్లా చూస్తారు మీరు? ఈ కార్ రేసు విషయంలో కేటీఆర్ గారు గతంలో కూడా దీనికి ఏదైనా ఒక చట్టబద్ధత ఉంటది, ఒక సిస్టమ్ మీద పోతుంటది ఏది గానీ, దానికే మన గవర్నర్ గారు ఏసీబీకి అప్పచెప్తే ఏసీబీ గవర్నర్ గారిని అనుమతి కోరింది. ఆ అనుమతి ఈ రోజు గవర్నర్ గారు ఆమోదించారు. దీని మీద విచారణ జరుగుతుంది, సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కంపల్సరీ ఆయన లోపలికి పోతాడు. ఆయన నైజం ఎటువంటిది అంటే మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కూడా మీ దమ్ముంటే ఇన్ని ఉండే కదా నిరూపణ చేయండి, ప్రతిదాన్ని నిరూపణ చేయండి అంటాడు. పాపం మండింది, అది తప్పదు, అది కంపల్సరీ అన్నిట్లో ఇదొకటి చిన్నది ఇది అనేది. వాళ్ళు చేసిన పాపాలన్నీ ఎన్నో పెద్ద తప్పులు ఉన్నాయి. ఇంకా ఎన్నో కుంభకోణాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించినటువంటి కుటుంబ పాలన అది. ఈ దాంట్లో కూడా కంపల్సరీ చర్య తీసుకుంటారు. ఈ గవర్నర్ ఆమోదంతోనే పతనం స్టార్ట్ అయింది అనేది. కవిత స్పందిస్తూ ఏమన్నదంటే కేటీఆర్ ను రాజకీయంగా అణగదొక్కాలని చెప్పేసి ఇటువంటి కుట్రలు చేస్తున్నారని చెప్పేసి అంటుంది. దీన్ని ఎట్లా చూస్తారు? కవిత గారి గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె కూడా కుటుంబ సభ్యురాలు, మూటాలో ఆమె కూడా ఒక సభ్యురాలు. ఇన్ని దినాలు దోసుకపోయింది ఈ కార్ రేస్ అటువంటిది. ఎన్నో వేల కుంభకోణాలు, వేల కోట్లు కొల్లగొట్టి పంచుకునే దాంట్లో గడబడయి బయటికి వచ్చి ఇట్లా చెప్పడం ఏందమ్మా? మీ ఇంట్లో మీరు కూర్చొని మాట్లాడుకొని మీరు సెట్ చేసుకుంటే ఇంతనో ఇస్తాడో లేదో అది మాట్లాడుకొని బయటకు వచ్చి ప్రజలకు అన్ని రాంగ్ సందేశాలు ఇచ్చి ఇవన్నీ బీజేపీ కాంగ్రెస్ ఒకటి వీళ్ళొకటి వాళ్ళొకటి అని చెప్పి అన్ని పాత ముచ్చట్లు చెప్పడము అవన్నీ మానుకునాలి. కవిత గారు మీకు తగదు ఇది. మీరు మంచి ఉద్దేశంతో ఎప్పుడైతే బయటికి వచ్చినారో మంచి సందేశం ఇవ్వండి. మీరు మొత్తం వాళ్ళు కొల్లగొట్టి రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఇంకా దేశాన్ని దోయనికి కూడా సిద్ధమైనరు. మీరు ఇంతవరకు ఎలక్షన్ లో మొత్తం మహారాష్ట్ర మొత్తం ఖర్చు పెడతానని చెప్పి కూడా బయలుదేరిన సందర్భాలు ఉండవు. వీళ్ళకి అవకాశం ఇస్తే ఏడైనా దోయనికి రెడీగా ఉండరు. పాపం ఎక్కువ రోజులు కూడా భగవంతుడు క్షమించడు. దానికి నిదర్శనం ఇదే. అయిపోయింది, పతనమైంది. ఎప్పుడైతే వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్ ల అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయి పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీకి ఓట్లు ఎప్పుడైతే వేయించారో వాళ్ళ గుంత వాళ్ళు దోక్కున్నారు. సమాధి ఆడికెళ్ళి స్టార్ట్ వాళ్ళ సమాధి వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ కాకుండా బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా రాష్ట్రంలో అదే విధంగా కేంద్రంలో రెండు ఏకమై ఈ విచారణకే చేసింది. గతంలో కూడా ఆరోపణలు చేసిండు బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అని. దీన్ని ఎట్లా చూస్తాను మీరు? ఎట్లా ఒకటైతే రెండు పార్టీలు? దేశం మొత్తం పోరాడుతున్నాయి. నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఆషమాషి పార్టీ కాదు ఇది, ఇప్పటిది కాదు ఇది. దీనికి ఒక సిస్టమ్ ఉండదు, ఒక పద్ధతి ఉంది. మాకు ఒక్కసారి గవర్నమెంట్ వస్తే సంక్షేమ పథకాల మీద దృష్టి పెడతాం కానీ మా ప్రభుత్వం నిలబడుతుందా పోతుందా, తెలంగాణ కావాలని కోరుకున్నప్పుడు ఆంధ్ర దూరం అవుతుంది అని చెప్పి మొత్తం ప్రతి ఒక్క మేధావులు హెచ్చరిస్తే కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ ఈ రోజు వరకు ఆంధ్రలో మనుగడ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా మా రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ గానీ, లేకపోతే ఇందిరామ్మ ఇండ్లు గానీ, 200 యూనిట్ల గానీ, బస్సు ఫ్రీ గానీ, ఇంత దివాలా కోరు లేపిన గవర్నమెంట్ ని ఎంతో కృతనిశ్చయంతోన మంత్రి మండలి సహచరులతోన ఎమ్మెల్యేలతోన మంచి వాళ్ళని మా పార్టీలో ఉండరు కనుక వాళ్ళందరూ ఈ రోజు మంచి ఒక సిస్టమ్ మీద పోతుంది. ఇవన్నీ అపోహలు. వాళ్ళు ఏమో మాట్లాడతారు. బీజేపీతోన కాంగ్రెస్ కి ఎలాంటి సంబంధం ఉండదు. వాళ్ళే 8 మంది ఎంపీలను గెలిపించి పంపినారు వాళ్ళు బీజేపీకి. టీఆర్ఎస్ ఓట్లు వేసి కానీ కాంగ్రెస్ బీజేపీ ఎందుకు ఒకటే? నువ్వు పాపం చేసినావు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు కామ్గా ఎందుకుంటారు? నీకు తప్పు చేసినా వాళ్ళు కామ్కుంటారు ఈ రోజు. అంతకు తప్పితే వేరేం లేదు. ఇంకోటి కూడా చెప్తాను నేను టీఆర్ఎస్ వాళ్ళకు, ఆషామాషి వ్యక్తి మా రేవంత్ రెడ్డి గారు కాదు. కూకటి వేలతోన పిగిలించడానికి భగవంతుడు పంపిన ఒక శక్తిగా భావిస్తున్నాం మేమంతా. ఏదో ఇట్లా వచ్చిండు రేవంత్ రెడ్డి అనేది కూడా అందరు బంద్ చేసుకుని మాట్లాడేది. ఇంకా చాలా ఉంది ఆయన చేసిపోయేది. రాష్ట్రానికి ఎంతో అవసరం. ఇటువంటి అవినీతిని అంతమొందించడానికి వచ్చిన ఒక అవతారంగా మేము భావిస్తున్నాం. ఇది మొత్తానికి ఏదైతే గత 10 సంవత్సరాలలో కూడా బీఆర్ఎస్ చేసినటువంటి సంక్షేమం అయితే ఏమి లేదు, కేవలం అవినీతి మాత్రమే చేసిందని చెప్పి చెప్తున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒకటే మొట్టమొదటిగా ఆరోపణలు చేసినటువంటి ఒకటే కేసు ఇప్పుడు బయటపడ్డది. ఇంకా చాలా కేసులు ఉన్నాయి. వాళ్ళ అవినీతి ఆరోపణలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీయబోతుంది కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసేటువంటి మాటలన్నీ కూడా కేవలం ఆరోపణలే. ఇంకా రాను వాళ్ళు చేసేటటువంటి అవినీతులు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తీస్తారని వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి అన్నమాట. ఇది కర్తాజా పరిస్థితి. అభినవ్ భారత్, చందు, మహబూబ్ నగర్ నుంచి.